Express, an international courier service. మొదట సెల్ ఫోన్లు వచ్చినప్పుడు వాటిల్లో నికెల్ బ్యాటరీలను వాడేవారు. అయితే వీటి వల్ల ఒక సమస్య వచ్చేది. అదేంటంటే నికెల్ బ్యాటరీ ఉన్న ఫోన్లను ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా 100% ఛార్జింగ్ పెట్టాల్సిందే. కాదని తక్కువ ఛార్జింగ్కే తీసేస్తే అవి ఆ ఛార్జింగ్ కెపాసిటీకే ఫిక్స్ అవుతాయి. అందుకనే నికెల్ బ్యాటరీలను ఇప్పుడు వాడడం లేదు. వాటి స్థానంలో లిథియం బ్యాటరీలొచ్చాయి. అయితే వీటిలో ఇప్పుడు క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్లుంటున్నాయి. అందువల్ల వీటిని త్వరగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ బ్యాటరీలు నికెల్ బ్యాటరీల కన్నా ఎక్కువ లైఫ్నిస్తాయి. అయితే లిథియం బ్యాటరీలను పరిమితికి మించి అంటే 100% అయినా ఛార్జింగ్ పెడితే ఫోన్ పేలే అవకాశాలున్నాయి. చాలా వరకు ఫోన్లు ఇలా పేలేవే. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్ల వల్ల ఇలా బ్యాటరీలు పేలే బాధ తప్పింది. అయినప్పటికీ ఇవి పేలవని చెప్పలేం. కాకపోతే అవి పేలేందుకు తక్కువ అవకాశం ఉంటుందట. అయినా ఇలాంటి ఆప్షన్లున్నాయి కదా అని చెప్పి ఫోన్లను రాత్రంతా ఛార్జింగ్ పెట్టరాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ తక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలో పవర్ ఉంది లేనిది సరిగ్గా తెలియదు. డివైస్లో 100% అని చూపుతుంది. కానీ ఒక్కోసారి వెంటనే ఛార్జింగ్ అయిపోయినట్టు చూపిస్తుంది. అంటే అలాంటి బ్యాటరీలు కాలిబ్రేషన్ ఎర్రర్కు లోనైనట్టు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఫోన్ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉంచి అది ఆఫ్ అయ్యాక ఛార్జింగ్ పెట్టాలి. 100% ఛార్జింగ్ అయ్యే వరకు ఫోన్ను ఆన్ చేయకూడదు. ఇలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. క్విక్ ఛార్జ్, ఫాస్ట్ ఛార్జ్ అనే ఆప్షన్లు ఉన్నప్పటికీ రాత్రంతా డివైస్ను ఛార్జింగ్లో పెట్టి ఉంచితే అప్పుడు డివైస్ బాగా హీట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవి పేలేందుకు అవకాశం ఉంటుంది. అలా పేలకపోయినా డివైస్ చాలాసేపు హీట్ అవుతుంది. అందువల్ల దాని పనితనంలో మార్పు వస్తుంది. ఇక రోజంతా 2-3 సార్లకు మించి ఛార్జింగ్ పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలంటే డివైస్లో 40 నుంచి 80% బ్యాటరీ ఉండేలా చూసుకుని వాడాలి. 40కు తగ్గితేనే ఛార్జింగ్ పెట్టాలి. అలా కాకుండా చీటికి మాటికి ఛార్జింగ్ పెడితే దానివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది, త్వరగా పాడవుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చేలా చూసుకోవచ్చు.